హాయ్ ఫ్రెండ్స్, ఇందాక లోకా గురించి మాట్లాడాం. దానికి కంటిన్యూషన్ పార్ట్. లోకా అనేది లాస్ట్ యూనివర్సల్ కామన్ యాన్సిస్టర్, దాని గురించి డిస్కస్ చేసాం కదా. దాంట్లో 3 డొమైన్స్ ఉంటాయి. 3 డొమైన్స్ ఆఫ్ లైఫ్. లైఫ్ ఏంటంటే బ్యాక్టీరియా, యుకారియా, ఆర్కియా. బ్యాక్టీరియా అంటే దాంట్లో టైప్స్: గ్రీన్ నాన్ సల్ఫర్ బ్యాక్టీరియా, గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియా. ఓకే. యుకారియా అంటే మనం ఉన్న డొమైన్, హ్యూమన్స్, గ్రీన్ ప్లాంట్స్, యానిమల్స్, ఫంగి. ఓకే. లాస్ట్ ఆర్కియా అంటే సింగిల్ సెల్డ్ మైక్రో ఆర్గానిజమ్స్. ఓకే. ఈ 3 డొమైన్స్ ఆఫ్ లైఫ్ ఎవరు ఫస్ట్ ప్రపోజ్ చేశారంటే కార్ల్ వైషీ అండ్ కొలిగ్స్ అనే ఇద్దరు బయాలజిస్ట్ 1977లో ఈ ఐడియాని ప్రపోజ్ చేశారు. ఓకే. 3 డొమైన్స్ ఆఫ్ లైఫ్ని. తర్వాత అసలు ఈ కాన్సెప్ట్ ఆఫ్ లోకా, కాన్సెప్ట్ ఆఫ్ లోకా అనేది 1990స్లో ఇది బాగా వాడుకలో వచ్చింది. 1990స్లో అది దేనివల్ల వచ్చింది? బయాలజిస్టులు ల్యాబ్లో ఒక జెనెటిక్ సీక్వెన్సెస్ ఆఫ్ లైఫ్ని బాగా స్టడీ చేయడం వల్ల ఈ అండర్స్టాండింగ్కి వచ్చారు లోకా అనేది 1990స్లో. ఈ జెనెటిక్ సీక్వెన్సెస్ ఆఫ్ లైఫ్ అండర్స్టాండ్ చేయడం ద్వారా ఈ లోకా అనేది 1990స్లో బాగా వైడ్ స్ప్రెడ్ అయింది. ఇది సైంటిఫిక్ కమ్యూనిటీ కూడా వైడ్లీ యాక్సెప్ట్ చేసింది ఈ లోకా అనేది. కావాలంటే మీరు గూగుల్ సెర్చ్ చేయొచ్చు. మన హ్యూమన్ డిఎన్ఏ చాలా మోర్ దాన్ హాఫ్ డిఎన్ఏ వేరీ అవుతూ ఉంటుంది. డిఎన్ఏ ఇతర యానిమల్స్తో మ్యాచ్ అవుతుంది. మన హ్యూమన్ డిఎన్ఏ వేరే యానిమల్స్తో షేర్ చేసుకుంటాం మన డిఎన్ఏతో. కావాలంటే మన డిఎన్ఏ ఎక్కువగా చింపాంజీస్తో 98 to 99% క్లోజ్, డీప్లీ క్లోజ్తో మ్యాచ్ అవుతుంది చింపాంజీస్తో. తర్వాత మంకీస్తో 90%, ఒరుంగటన్స్ 90%, డాగ్స్ 94%, క్యాట్స్ 90%, ఇలా అన్నమాట. తర్వాత ఈ మొత్తం ఇలాగా చార్లెస్ డార్విన్ అనే ఒక బయాలజిస్ట్ ఏం చెప్పారంటే, మన మనిషితో పాటు కోతి ఇతర జీవరాశులు ఒక కామన్ యాన్సిస్టర్ ఉందని